ఏంటి మావయ్య? మన ఇంటికి మనుషుల్ని పంపించింది ఎవరో కాదు, పోలీసు వాళ్ళే. అవును బాబు, కొత్తగా వచ్చిన కమిషనర్ మహేందర్ రెడ్డి. అవును సార్, పెద్ద ఆయన్ని లేపాలన్నది టార్గెట్. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ లేపేయాలనుకుంటున్నారు, అది కూడా 10 రోజుల్లో. మల్లేశం, రాఖీ, అరుణాచలం, సంపు, సాంబశివం, యాదగిరి, కాశీ, మైఖేల్, మన్సూర్. సేతుపతి తర్వాత రౌడీ అన్నవాడెవడు తలెత్తకూడదు. అందరినీ షూట్ చేసి పారేయండి. ఐ వాంట్ మై సిటీ క్లీన్. ఎన్కౌంటరా? కాదే, నాకు గ్యాంగ్ వార్ అని చెప్పారే. సేతుపతి వాళ్ళ ఇంటికి రౌడీల్ని పంపే ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. వచ్చింది పోలీసులే, నాకు తెలుసు. సుల్తాన్ ఉన్నంతవరకు ఏది వద్దని చెప్పారు కదా, ఎందుకు తొందరపడ్డారు? ఇప్పుడున్న గొడవలు చాలావా? నువ్వు ముంబైలోనే కదా ఉండేది, నీకు దీనికి ఏ సంబంధం లేదు. బయలుదేరు. పోరా. నేను నీ మంచి కోరి చెప్తున్నాను, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. నన్ను పంపించి ఏం చేద్దామని సార్? కాల్చి చంపేస్తారా? ఎంతమందిని? 10 మందిని? 20 మందిని? సరిపోతుందా? నాకు తెలిసిన ఈ విషయం వాళ్ళకి తెలిసి ఏమవుతుందో మీకు తెలుసు. వాళ్ళ కానిస్టేబుల్ అయినా ఒకటే, కమిషనర్ అయినా ఒకటే. బెదిరిస్తున్నావా? మీ నాన్న స్థానంలోకి రావాలనుకుంటున్నావా? లేదు సార్, అవకాశం ఏమంటున్నాను. మీరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు, నేను వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. వాళ్ళనా? వాళ్ళని మార్చలేవు. వాళ్ళ మీద వారానికి 100 కేసులు వస్తున్నాయి. మారుస్తావా? వైలెన్స్ వాళ్ళ రక్తంలోనే ఉంది. వైలెన్స్ వాళ్ళ రక్తంలో లేదే సార్, వాళ్ళ బ్రెయిన్లో ఉంది. నట్లు బోల్టు ప్లేట్లతో తెలివి ఫీలింగ్స్ లేని రోబోట్ని కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయించగలను. నా మంచి చెడు చూసి నన్ను పెంచిన వాళ్ళు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఇలా అయిపోవడానికి మా నాన్న కూడా ఒక కారణం సార్. అందుకే వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. ఒక అవకాశం అండి సార్. నువ్వు మహాభారతం చదివావా? మహాభారతంలో కృష్ణుడు 100 అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు. ఆయనే వాళ్ళను చంపేశాడు. నువ్వు ఒక్క అవకాశమే కదా అడిగింది. ఇస్తాను. 6 నెలలు సరిపోతుందా? కానీ ఈ 6 నెలల్లో వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. ఏ స్టేషన్లోనూ ఏ ఒక్కరి మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు. జరిగే పనేనా? గుర్తుపెట్టుకో, ఒప్పందం మీరితే నోబడీ కెన్ సేవ్ దెమ్. మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నుంచున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే వాళ్ళకి నేనున్నాను.
అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఉంచుకోండి సార్. హలో, వెలగపూడి నుంచి మాట్లాడుతున్నాం అయ్యా. మీరు ఎప్పుడు వస్తున్నారయ్యా? ఇక్కడ రోజుకో ప్రారంభం అవుతుందయ్యా. రాయ్, మీలో 20 మంది బయలుదేరి ఆ ఊరికి వెళ్ళండి. ఊరికి మీకేమన్నా బుర్రగాని దొబ్బిందా? మన ఇంట్లో దాడి చేసింది ఎవరో తెలీదు. వాళ్ళని పట్టుకోవడం మానేసి మమ్మల్ని ఊరికి వెళ్ళమంటావా? నాయకుడు లేని గ్యాంగు ముండమపితో సమానమని నిరూపించావు. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నా, ఎవరు వెళ్ళకూడదు. సరే, వెళ్ళాలా వద్దా అని ఎప్పట్లా తేల్చుకున్నా. ఎందుకు ఆగారు? పర్లేదు కానివ్వండి. అది కాదు బాబు, బాగా ప్రాక్టీస్ చేసి అందరినీ కొట్టండి, నరకండి, చంపండి. ఆయనపై 3 రోజులు కాలేదు ఇంకా. మీరు అసలు మనుషులేనా? ఇలాంటి పనులు చేసి ప్రశాంతంగా తిండేలా తింటున్నారు. రక్తం వాసనకి వాంతి రావట్లా? ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వచ్చాను. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చానని ఉంది. ఇప్పుడు చెబుతున్నాను వినండి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరైనా కత్తి చేత పట్టారో ఆ నిమిషం మీరెవరో నేనెవరో. నేనున్నంతకాలం ఈ గడప తొక్కను, మీ మొహాలు అసలు చూడును. తప్పుకో. ఏంటి జపాన్కి రావా? పిచ్చెక్కిందా నీకు? మచ్చా, ఇది నీ డ్రీమ్. దీనికోసం నువ్వు చాలా కష్టపడ్డావు. వీళ్ళందరూ ఎవర్రా? ఆఫ్టర్ రౌడీ గ్యాంగేగా. ఇంకేం ఆలోచించుకో, బయలుదేరు. నీకు వీళ్ళు రౌడీలు కావచ్చు, కానీ వీళ్ళే నా సర్వస్వంరా. వీళ్ళ చేతి ముద్దే తిన్నాను, వీళ్ళ ఒళ్ళోనే పడుకున్నాను. అన్నీ మర్చిపోయి ఎలా రమ్మంటారా నా వాళ్ళని చెప్పుకోవడానికి? నాకు ఇంకెవరు మిగిలి ఉండరు. నువ్వు వెళ్ళు, నేను రాను. మనం ఆ ఊరికి వెళ్ళి తీరాలి. ఎందుకంటే అది పెద్దయ్య గారు వాళ్ళకి ఇచ్చిన ఆఖరి మాట. మనం దాన్ని కాపాడాలి. సుల్తాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను, తనకేం తెలియక్కర్లేదు. మన ప్లాన్ ప్రకారం మీరు 20 మంది ఈరోజు రాత్రికే ఆ ఊరు బయలుదేరండి. మన స్కెచ్ మిస్ అవ్వకూడదు. వాడు చావాలి. రేయ్, గేటు దాటేలోపు భయంతో ఎవ్వడి బాడీలోంచి ఏ సౌండ్ రాకూడదు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడరా సౌండ్ చేసింది? చేతవా? అది నువ్వేరా? మూసుకుంట్రా. రేయ్, ఎందుకు డోరు తెరవకుండా నోరు తెరుస్తున్నారు? అయ్యయ్యో, దొరికిపోయావా? ఎక్కడికి రా అడుగుతున్నాగా. చెరువు గట్టు వరకు వెళ్ళొద్దామని. దానికి బ్యాగులు ఎందుకురా? వచ్చేటప్పుడు జంగాకి బిస్కెట్లు చాక్లెట్లు తెద్దామని. నో సుల్తాన్. మరి తాడి నాయల బుక్ అయితే చెప్పకుండా ఏదో కంత్రి పని చేస్తున్నారు. బాసు, నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా. దొరికింటే నిజం చెప్పడం. పెళ్లి చూపులకి? అవును బాసు. అది నేను నమ్మాలి. ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పాలా? చెప్తాను బాసు. పోయిన వారం మార్కెట్కి సరుకులు తెద్దామని పోయా. సరుకులు తీసుకుంటుండగా వెనక నుంచి ఒక చెయ్యి నా మీద పడింది. ఉలిక్కిపడి వెనక్కి చూస్తే గిత్తలాంటి మా అత్త నన్ను చూడగానే బోరుని ఏడ్చేసింది. నేను ఏడుస్తున్నాను, మా అత్త ఏడుస్తోంది. మార్కెట్ మొత్తం మమ్మల్ని చూసి ఏడుస్తోంది. ఇక్కడ గోడందేంటి? అబద్ధం. తెలుసు, రోజు బండి అన్నం పెట్టి నేను మేపుతున్నాగా. ఎందుకు ఆపావురా? ఏం లేదు బస్సు, జంగా షూలేసి అడ్డుపడింది. వీడి జాండా బొంగు. మా అత్త ఏడుస్తూ ఓ మాట అంది. ఒరే కింకాంగు, కింకాంగు, నా కూతురు నీకోసమే పుట్టిందిరా, నీకోసమే ఎదురు చూస్తోందిరా, వచ్చి దాని మెల్లో తాలి కట్టరా అంది. నా మనసు తల్లడిల్లింది. తన మాట కాదనలేక, సరే సుల్తాన్కి చెప్పకుండా ముందెళ్ళి పిల్లని చూసొచ్చి ఆ తర్వాత సుల్తాన్కి చూపిద్దామని ఇదిగో ఈ పొట్టాడే సలహా ఇచ్చాడు. ఇదేనా మ్యాటర్? నాకేదో కొడుతోంది. తెలుసు, నీకేం కొడుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఈ ఎదవని ఈ వయసులో ఈ లత్త ఎలా గుర్తుపెట్టింది అనేగా. చిన్నప్పటి నుంచి నాలో మారింది ఒకే ఒకటి ఉంది, అది నా హెయిర్ స్టైల్ బాసు. నా డౌట్ అది కాదు కింకాంగ్. మరి ఇంకేంటి? నీ కింకాంగ్ అని పేరు పెట్టింది మేము. మీ అత్త ఎలా నిన్ను కింకాంగు కింకాంగు అని ఏడిచ్చింది? నవ్వుతున్నాడు సుల్తాన్. రాయ్, ఏడుస్తున్నాను రా. ఏం బాసు సుల్తాన్, నేనింత నిజాయితీగా చెప్తున్నా, నువ్వు నన్ను నమ్మట్లేదే? నా ముద్దు పేరు మా అత్తకు తెలియదు కూడా నేను చేసిన తప్పు అవుతుందా చెప్పు? ఇవి నీ చేతులు కాదు, కాళ్ళు అనుకో. నేను చెప్పిందంతా నిజమని నమ్మకపోతే నేను చాలా ఫీల్
కథలు చెప్పలాకే చస్తుంటూ ఊపుకుంటూ వస్తున్నాడు. ఏం లేదు బాబు, బాయ్ నేను సుల్తాన్ గారిని అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు. అనవసరంగా చెడగొట్టి ఇరికించక బాయ్. నీకేమైనా బ్రెయిన్ ఉందా? నన్నేం చేయమంటావు? తలుపు తెరుచుకుని ఆయనే వచ్చేసాడు. ఆ గాడ్జీలా జంగా తీసుకొచ్చాడు. వాడు ఫుడ్ కట్ చేసి ఏ సమస్య రాకూడదంటే వైజాగ్లో ఉండకూడదు. ఎవరికీ తెలియని చోటుకెళ్ళి వాడు తలదాచుకుంటే మంచిది. ఆలోచిస్తున్నాడు చూడు. దొరికావంటే తోలు ఊల్చేస్తాడు. నిన్ను కాపాడేందుకు నా బోనస్ పెంచాలి. సరేరా, పెళ్లి చూపులకు నేను వస్తా. సుల్తాన్, వాడి పెళ్లికి వాడేవాళ్ళు, మరి మీరెందుకు? వెళ్ళాలి మావయ్య, మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా. మన ఇంట్లో మొత్తం ఎంతమంది? 94 మంది ఉన్నారు. మన జెండాతో కలిపితే 110. రైట్, మనందరం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. అందరూ తొందరగా రండి, అందరూ తొందరగా రండి. అందరూ తొందరగా రండి అమ్మా, రండి. యబ్బా, నేను చెప్పేది ఏంటంటే, మాట ఇచ్చిన ప్రకారం విశాఖపట్నం నుంచి రౌడీలందరూ వచ్చేసారు. టౌన్ లో ఉన్న కళ్యాణ మండపంలో బస చేశారు. జయేంద్ర ఎవరైనా చూపిస్తే చాలు, ఏజ్ పారేసి వెళ్ళిపోతారు. ఇలా చూడండి, మనందరికీ మంచి జరగాలంటే ఈ విషయం గురించి బయట ఎవరికి తెలియకూడదు. ఇది జయేంద్ర చెవిన పడిందంటే ఏమవుతుందో తెలుసుగా. సుల్తాన్కి ఏమీ తెలియకూడదు. ఆ జయేంద్ర చావాలి. అవునవును, ఇవన్నీ పనికిరాని పనులు. దేనికి దారి తీస్తాయి ఏమో. ఇలా అపశకునాలు మాట్లాడతారు. పట్టించుకోవద్దు, మీరందరూ వెళ్ళండి, వెళ్ళండమ్మా. ఇదిగో, వెళ్ళొచ్చి అటెండెన్స్ తీసుకుంటాను. ఏ ఒక్కడు మిస్ అయినా చంపేస్తాను. రే కింకాంగ్, ఇది పల్లెటూరులో లేదే, ఏదో ఎడార్లా ఉంది. ఈ కాలంలో వ్యవసాయం చేసేవాడు ఎవడున్నాడు? అయినా నువ్వు నా అత్త కూతురు చూడడానికి వచ్చావా, టూర్కి వచ్చావా? మంచి ముహూర్తంలో కారు వచ్చింది. వీళ్ళల్లో నాకు కాబోయే మామగారిని ఎలా కనిపెట్టాలి? ఈ బట్ట తలవడై ఉంటాడు. అల్లుడు గారు, మీ బొచ్చే మీ కందం. ఇంకొక వీడు కాదురా మామ, వీడురా. అమ్మయ్యా, సుల్తాన్ చూడలేదు. అయ్యా వీరభద్ర, మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చిన ఈ బిడ్డకు ఆశీస్సులు ఇచ్చి ఈ ఊరిని కాపాడయ్యా. నువ్వే దిక్కు వీరభద్ర. అమ్మ, పెళ్లి కూడా నేను కాదు, ఎత్తును. మాసు, పెళ్లి ఇది కాదు, రా. వీరభద్రుడు వచ్చాడు, ఊరిని కాపాడడానికి వీరభద్రుడు వచ్చాడు. ఒక ముఖ్యమైన విషయం, మేము ఇక్కడికి ఏ పని మీద వచ్చాము అన్నది సుల్తాన్కి అస్సలు తెలియకూడదు. నమస్తే. ఓరినా కింకాంగ్, కూర్చోండి. మొత్తం టేకే ఉంది. బర్మా టేక్. అత్త రిచ్ అనుకుంటా. బాగా పెద్ద చోటుకు వాచ్ పెట్టుకోకుండా వచ్చావు. ఏం చేస్తారా మాత్రం బిల్డప్ ఉండద్దా? నమస్కారం. పెద్ద మనుషులే. నేను ఊరికే అలా ఇల్లంతా తిరిగి వచ్చా. బానే ఉంది. ఇచ్చింది తిరిగి అడక్క బాసు. అమ్మయ్య, కాఫీ వచ్చేసింది. ముసల్దానా, ముళ్ళ కంపలాంటి జుట్టుందే, అతనే అల్లుడు. అయ్యో, అడ్డమైన వాళ్ళకి నా మనవరాన్ని చూపిస్తున్నారే. ముసల్దానా, ఏంట్రా బావ నిన్ను పట్టుకుని అర్థమైన వాడు అంటున్నావు, నవ్వుతున్నావు? అది నా గురించి అనలేదు, నీ గురించి అందే. కూర్చోండి. సుల్తాన్ బాబు, పెళ్లి చూపులు మీకు కాదు, వాడికి. కూర్చోండి. అయ్యో, నాన్సెన్స్ చేసావు కదరా. బాసు, పిల్లొచ్చింది చూడు. ఈ అమ్మాయి నా అత్త కూతురంటే నేనే నమ్మను. వీడికి ఇలాంటి అత్త కూతురా, దేవుడా. ఏంటి అల్లుడు గారు, అమ్మాయి నచ్చిందా? టక్కుని చెప్పాలి. ఊరికెళ్ళి లెటర్ రాస్తానని మాత్రం చెప్పకూడదు. అమ్మాయి అద్భుతంగా ఉంది. నో అనడానికి మనసు రావట్లేదు. కన్నడ వాళ్ళు కొట్టినా సరే చెప్పేయాల్సిందే. పిల్ల నాకు నచ్చలేదు. ఏరా, నా అందానికి మ్యాచ్ అవ్వద్దా? రేయ్ నిన్ను.
రేయ్ నిజం చెప్పు, నీ అత్త కూతురు నీకు నచ్చలేదు? అమ్మాయి బాలేదు? అత్త కూతురు చెత్త కూతురు అందగా లేకపోతే ఎలా ఒప్పుకోను? ఆ పిల్ల నాకు నచ్చలేదు. గుడ్డిగా చాకండి చాలు. ఆ వాచ్ తీ. దేవుడు దీన్ని బయటికి తీరా. ఎలా తీయాలబ్బా? వాచ్కేనా అమ్మాయికేనా అదృష్టం ఉండాలి. వాచిపోయింది. కన్ఫర్మ్గా చెప్పు, మీ అత్త కూతురు నచ్చలేదు? ఏం బాసు ఫోర్స్ చేసి ఒప్పించాలని చూస్తున్నావా? ఆ పిల్ల నాకు నచ్చలేదు. రిజెక్టెడ్. బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి అంతే. అన్నాను కదా, ఇంకా లుక్ ఏంటి? నా పేరు విక్రమ్. వీళ్ళందరూ సుల్తాన్ అని పిలుస్తారు. బాంబేలో రోబోటిక్స్ ఇంజనీర్గా ఉన్నాను. మంత్లీ 3 లక్షలు జీతం. సొంత కంపెనీ ఒకటి మొదలుపెట్టి జపాన్ వెళ్ళిపోతున్నాను. బాబు ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? చెప్తా. మీ మేనల్లుడు అమ్మాయి నచ్చలేదు, ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు. నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. నీ మనసులో ఇంతుందా? నేను ఏన్ని ఇష్టపడట్లేదు. థ్యాంక్ యూ. అరే ఇష్టం లేదంటే నవ్వుతున్నటి? నువ్వు పెద్ద ఆవారావి బాసు.